గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుంటాం, అందులో ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. సో ఇక్కడ ఈరోజు బిజినెస్ న్యూస్ 21st December 2023. సో యూట్యూబ్లో ఒక ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ ఛార్జ్ బ్రోకింగ్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి సుమిత్ బగడే బిజినెస్ ఎక్స్పర్ట్ డైలీ టిప్స్ ఇస్తారు. సో ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళు కామెంట్ బాక్స్లో ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ ద్వారా టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అది గుర్తించండి. సో ప్రతిసారి చెప్తున్నాను, ఫండమెంటల్ కంపెనీ అనుకున్నప్పుడు తగ్గినప్పుడు కూడా తీసుకొని 5 to 15%, 20% తగ్గినప్పుడు కూడా దాన్ని తీసుకుని యావరేజ్ చేసుకుని మళ్ళీ 5 to 15% పెరిగినప్పుడు కనీసం 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. సో మీరు ప్రతిరోజు చెప్తున్నాను కనీసం 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని. నేను మార్కెట్ ఘోరంగా పడ్డది కాబట్టి అది సహజము, మార్కెట్ పడడం పెరగడం సహజము. అందులోనే మన విజ్ఞానం ఉపయోగించేసి ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ చేస్తుంటేనే మనకు లాభాలు వస్తుంటుంది. మళ్ళీ తగ్గినప్పుడు ఆ షేర్ కానీ ఇంకో షేర్ కానీ తీసుకుంటే మనకు లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది గుర్తించండి. Disclaimer: it is educational purpose only. I am not a SEBI advisor. Please consult your financial advisor before investment. And best quality to success in share market to earn money. మీ ప్రతిసారి చెప్తున్న షేర్ మార్కెట్లో ఇలాంటి లక్షణాన్ని వారికి తప్ప విజయం సాధిస్తుంది. నేను మార్కెట్ పడ్డది కాబట్టి పేషెన్స్గా ఉండాల్సి, మంచి షేర్లో ఉన్నప్పుడు మంచి షేర్ ఉండాలి. ఒకవేళ మంచి షేర్ లేకుండా ఈవెన్ లాస్ బుక్ చేయడం కూడా మనము స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి. లాస్ అయినా తీసేసి మంచి షేర్లో పెట్టుబడి పెడితే మళ్ళీ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ షేర్ని అట్లనే కంటిన్యూ చేసుకుంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి షేర్స్ ఇప్పటికి కూడా డిఫెన్స్, రైల్వేస్, బ్యాంక్స్ చాలా మంచి షేర్లు ఉన్నాయి. సో వాటిని తగ్గినప్పుడు తీసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ మీకు చెప్పాను, పేషెన్స్ ఉండాలి, బిలీవ్నెస్ నమ్మకం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, నాలెడ్జ్ పెంచుకుంటూ ధైర్యంతో ముందు సాగుతూ లాంగ్ రన్ ఉంటూ సొంత మనీతో మనం బిజినెస్ చేయాలి. మీకు ప్రతిసారి చెప్తున్న సొంత మనీ ఉండాలి. ఎందుకంటే క్రెడిట్ లోన్ తీసుకున్న తర్వాత మనకు ప్రెజర్ వస్తుంది. సో ఇలాంటి మార్కెట్ తగ్గినప్పుడు మనం అమ్మేస్తున్నాం. కాబట్టి ఓన్ మనీ ఉన్నప్పుడు అలానే ఉంచిపెట్టినచో ఒక నెలకు, 2 నెలలకు, మళ్ళీ 3 నెలలకు మళ్ళీ షేర్లు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా స్టాక్ మార్కెట్లో ఇట్లా జరగడం అనేది సహజంగా గుర్తించాలి. సో టుడే మీరు బిజినెస్ ఇండెక్స్, మీకు ప్రసాద్ చెప్తున్న ఈ బిజినెస్ ఇండెక్స్ యూఎస్ఏ మార్కెట్, ఇండియన్ మార్కెట్స్ గత బిజినెస్ ఇండెక్స్ సంబంధించింది. ఈరోజు దాని మీద ప్రభావం ఉంటుంది. సో చూడడం అలవాటు చేసుకోవాలి. మీకు తెలుసు, మన ఇండియన్ మార్కెట్ నిన్న పడిన తర్వాత రాత్రి యూఎస్ఏ మార్కెట్ కూడా ఘోరంగా పడింది. డౌజోన్స్ 470 పాయింట్ తగ్గింది, నాస్డాక్స్ 117 పాయింట్ తగ్గింది, S&P పాయింట్ కూడా 50 పాయింట్ తగ్గింది. అండ్ సింగపూర్ నిఫ్టీ కూడా 80 పాయింట్స్ డౌన్లో ఉంది. అది గుర్తించండి. సో నిన్న ఫారినర్స్ కూడా 1302 సేల్ చేశారు. సో ఇది గమనించాలి. ఈ డేటా కూడా ప్రతిరోజు ఫారినర్స్ సేల్ చేస్తే మార్కెట్ తగ్గుతుందని గ్రహించి మనం కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. సో ఇన్ఫర్మేషన్ కూడా మనం ఒక కండిషన్ ఉంచడం అనేది చాలా ఉత్తమము. అండ్ మన మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా చేశారు. మ్యూచువల్ ఫండ్స్ డబ్బు బాగుంటుంది కాబట్టి సో తగ్గినప్పుడు చూడండి, మీరు వాళ్ళు ఫారినర్స్ 1302 చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 4750 ఉంటాయి. వీళ్ళ దగ్గర డబ్బు బాగుంటుంది, అప్పు చేసుకున్నారు, ఉన్న డబ్బుతో కొంటారు కాబట్టి మళ్ళీ పెరిగినప్పుడు అమ్ముతారు. సో వీళ్ళని చూసి కూడా మనం నేర్చుకోవాలి. మనం కూడా డబ్బు ఉంటే యావరేజ్ చేసుకొని ఉంటుకోవాలి, పెరిగినప్పుడు అమ్మాలి. మీకు ప్రతిసారి చెప్తున్న ఇండియా విక్స్ 14-15 పోతే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. సో నిన్న విక్స్ కూడా పెరిగింది 0.58. ఇది పెరిగిన కొద్ది మార్కెట్ తగ్గుతుందని భావించాలి. ఇది తగ్గితే మార్కెట్ పెరుగుతుంది. సో దీన్ని కూడా మనం గ్రహించాలి. అండ్ పీసీఆర్ నిఫ్టీ కూడా పుట్టిరోజు నిన్న తగ్గింది. సో దీనికి విపరీతంగా ఉంటుంది. మన పీసీఆర్ పెరిగినప్పుడు మార్కెట్ పెరిగింది, ఇప్పుడు తగ్గుతుంది. నిన్న 1.13 ఉంటే 68 ఉంది. సో దీన్ని బట్టి మార్కెట్ పెరుగుతుందని ఒక భావన, అది కూడా గుర్తించండి. సో ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటా స్క్రీనర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతి షేర్కు సంబంధించింది కరెంట్ మార్కెట్, దాని హైయెస్ట్ ఇయర్లో ఎంత పోయింది, అట్లా ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ అండ్ క్యాపిటల్. సో ఇక్కడ మీకు మరొకటి గుర్తిస్తున్నాం, ప్రతిరోజు మనం వార్త చదువుతున్నప్పుడు ప్రతిరోజు షేర్లు కొనాలని ఉండదు. వారంకు ఒకసారి ట్రేడ్ మంచిగా ఉన్న చాలు. కావున ప్రతిరోజు మనం షేర్లు కొని లాభాలు పొందాలని అనుకోకూడదు. మంచి షేరు, మంచి టైమింగ్ షేర్ కొని లాభాలు చేయాలి. సో ఈరోజు ఈ వార్త కూడా మార్కెట్ పడుతున్నప్పుడు ఎంత మంచి వార్తలు ఉన్నా, ఎంత మంచి దాని యొక్క ఇంపార్టెన్స్ ఉన్నా, సెంటిమెంట్ బాగాలేకుంటే మంచి షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. నిన్న మీరు తెలుసు, మంచి బ్యాంకులు మంచి అన్నీ కూడా తగ్గుతాయి. కాబట్టి సెంటిమెంట్ బాగాలేదు కాబట్టి ఈ వార్తను కూడా ఈరోజు వార్త పరంగా చూసుకొని వీటిని నోట్ చేసుకొని ఫ్యూచర్లో దీని నుంచి లాభ పొందడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ వార్తలు అందుకే ఈరోజు రేట్స్ కానీ టెక్నికల్ అనాలిసిస్ ఇవ్వలేదు. సో మామూలుగా వార్తలు చదువుతాను, వీటిని గుర్తుపెట్టుకొని ఈరోజు పెరగడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. బట్ ఈ వార్త ఫ్యూచర్లో మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి.
జియోకు కనీసం 35 lakhs మళ్ళీ న్యూస్ సబ్స్ పెరిగినట్టు వచ్చింది. దీని మూలంగా రిలయన్స్ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అంటే నేను బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం భారత్ బీపీసీఎల్ ఒక 5,000 కోట్లు పెట్టి కొచ్చిలో రిఫైనరీ పెట్టబోతున్న వార్త వచ్చింది, అది గుర్తించండి. ట్రెండింగ్ షేర్గా టాటా కన్జ్యూమర్ ఇచ్చారు. టాటా కన్జ్యూమర్ టు ఎక్స్పాండ్ రేంజ్ ఇన్ఫర్మేషన్. సో ఇటువంటి మార్కెట్లో పడుతున్నప్పుడు కరోనా టైంలో కానీ ఈ టాటా కన్జ్యూమరు, గోడ్రో కన్జ్యూమరు అండ్ జ్యోతి ల్యాబ్ కన్జ్యూమర్ షేర్స్ పెరగడానికి అవకాశం ఉంటాయి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఏది లేకున్నా కన్జ్యూమర్స్ గూడ్స్ కంపల్సరీ కొనాల్సి ఉంటుంది కాబట్టి. సో టాటా కన్జ్యూమర్ కానీ, గోడ్రేజ్ కన్జ్యూమర్, హిందుస్థాన్ హెచ్ఏఎల్ అండ్ జ్యోతి ల్యాబ్ ఇలాంటి కన్జ్యూమర్కి సంబంధించిన షేరు తక్కువ రేట్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం, అది గుర్తించండి. అంటే బిజినెస్ లైన్ ప్రకారం బ్రోకర్స్ కింద భారత్ ఎలక్ట్రానిక్స్ ఇచ్చారు. ఈ బిఎల్ కూడా మన డిఫెన్స్ సంబంధించిన కానీ, రైల్వేస్ సంబంధించిన కానీ ఇటువంటి టైంలో పడుతున్నప్పుడు దాని ఒక మంచి అవకాశం తీసుకొని దాన్ని యావరేజ్ చూసుకోవడం. బట్ ఒకటి ఏంటంటే మీకు ప్రతిసారి చెప్తున్నా, ఇటువంటి టైంలో షేర్స్ మీకు 100 షేర్లు కొనే క్యాష్ ఉంటే ఓన్లీ 25 షేర్స్ కొనాలి. మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ కొనాలి. మళ్ళీ పెరిగినప్పుడు 50% బుక్ చేసుకుంటే ఇందులో కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్ పడుతున్నప్పుడు తగ్గినప్పుడు కూడా మన విఘ్నత ఉపయోగించుకుంటే లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్ తగ్గినా కానీ లాభాలు సంపాదించే వాళ్ళు చాలామంది ఉంటారు, అది గుర్తించండి. మీరు కూడా అటువంటి నైపుణ్యాన్ని సంపాదించి తగ్గినప్పుడు ఎటువంటి ఇది కాకుండా దాన్ని అందులోని మంచి షేర్ అని ఎంచుకొని కొన్ని అమ్మడానికి వీలుంటుంది, గుర్తించండి. నెక్స్ట్ అకౌంట్ ప్రకారము కల్పతరు కూడా సుమారు 525 crores ఒక క్యాపెక్స్ పెట్టిన తర్వాత వచ్చింది. సో అది గుర్తించండి. నెక్స్ట్ స్టాకేజ్ ప్రకారం సోనదా సాఫ్ట్వేర్ ఇది ఒక ఎంఐ పెట్టుకుంటే గ్లోబల్ కంపెనీతో, అది గుర్తుపెట్టుకోండి. మనీ కంట్రోల్ ప్రకారం మజ్గాన్ డాక్ స్లిప్ విలేజ్ కూడా ఇది డిఫెన్స్ సంబంధించింది 16 కోట్ల ఆర్డర్ వచ్చినట్టు మీకు మన ఇందాక చెప్పాను. బిఎల్ కానీ మజ్గాన్ ఏ డిఫెన్స్ సంబంధించిన బీడిఎల్ ఇవన్నీ షేర్లు కూడా ఇప్పుడు తగ్గినప్పుడు మంచి అవకాశం అనుకొని వీటిని షిప్ మెథడ్లో కానీ కొన్ని మెథడ్లో తీసుకుంటే బాగుంటుంది. కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా ఇది కూడా డిఫెన్స్ సంబంధించింది, దీనికి కూడా ఆర్డర్ వచ్చింది. ఈ షేర్ కూడా తీసుకోవాల్సిన షేరు. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మనం కొనాల్సిన షేర్లు మన డిఫెన్స్కి సంబంధించినవి కానీ, బ్యాంకులు కానీ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించినవి కానీ, రైల్వేస్ ఇలాంటి షేర్లు ఇప్పుడు తగ్గుతున్నప్పుడు తీసుకోవడం అనేది చాలా ఉత్తమము. సో డివిడెండ్ పేబుల్ కింద ఈరోజు 2 డివిడెండ్స్ ఉన్నది. మన 27th రికార్డ్ డేట్ ఉంది, అంటే 26th లోపల వేదాంత కొంటే 11 rupees per షేర్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఆర్ సిస్టమ్ ఇంటర్నేషనల్ 6.80 rupees 22 అంటే ఈరోజు ఉన్నవారికి ఈ 6.80 rupees per షేర్ వచ్చే అవకాశం ఉంది. అతను స్టార్టక్ మెటల్స్ 1 rupee, అది కూడా ఈరోజు 22 రికార్డ్ డేటు, అంటే ఒక రోజు ముందు కొనాలి. ఈరోజు కొనుక్కుంటే ₹1 డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు బ్యాండ్లో ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాండ్లో డెల్టా కార్పొరేషన్, జీపెల్, ఇండియా సిమెంటు, బలరాం కొచ్చిని, ఇండస్ టవర్, మను ఫైనాన్స్, సేలు, అశోక్ లేండ్, ఆర్బీ బ్యాంకు. సో ఈ వార్త అండి, ఈరోజు ఈ వార్త ఎంతో ముగిస్తున్నాను. సో ఈరోజు టెక్నికల్గా ఇవ్వడం లేదు, ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ లేదు కాబట్టి మంచి వార్త అయినా మంచి షేర్ అయినా పడే అవకాశం ఉంటుంది. బట్ ఇటువంటి తరుణంలో మన విఘ్నతను ఉపయోగించి మంచి షేర్ను తీసుకుని మంచి షేర్ ఉండాలి. ఒకవేళ నష్టంలో ఉన్న షేర్ ఉంటే, బ్యాడ్ షేర్ కానీ సపోర్ట్ లేని షేర్ ఫండమెంటల్ షేర్ ఉంటే నష్టానికి అమ్ముకొని మంచి ఇదే డబ్బులతో మంచి ఫండమెంటల్ షేర్ కొన్నారనుకోని మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తా, ఇటువంటి తరుణంలో మనకు డిఫెన్స్ సంబంధించిన షేర్స్ కానీ, రైల్వేస్ సంబంధించిన షేర్స్ కానీ, బ్యాంకుకి సంబంధించిన షేర్స్ కానీ, బ్యాంకులో కూడా నా ప్రకారము హెచ్డిఎఫ్సి బ్యాంకు కానీ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బరోడా బ్యాంకు, ఈ 4 బ్యాంకులు చాలా ఉత్తమంగా ఉంటాయి. అట్లా డిఫెన్స్లో కూడా బీడిఎల్, హెచ్ఏఎల్, బిఎల్, మద్రాస్ షిప్ యార్డు, కొచ్చిన్ షిప్ యార్డు ఇవి బాగుంటుంది. రైల్వేస్లో ఆర్వీఎన్ఎల్, రైడ్స్, ఇరికాను ఇవన్నీ బాగానే ఉంటాయి. అండ్ కన్జ్యూమర్ గుడ్స్లో మన టాటా కన్జ్యూమరు, గోడ్రేజ్ కన్జ్యూమరు, జ్యోతి ల్యాబ్ ఇలాంటి షేర్లో మీరు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఒకవేళ కరోనా కంటిన్యూ అవుతే ఫార్మా కానీ, ఐటీ కానీ అండ్ మన డైనింగ్ సెంటర్ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎంత విపరీత కాలం కూడా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్లో. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే మీ విఘ్నత గురించి ఒకే అమౌంట్ ఒకసారి పెట్టకుండా సిచ్యువేషన్ తగ్గట్టు మనం మూవ్ అయితే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అది గుర్తించండి. వార్త ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఎవరైతే ఇంత సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా ప్రతిసారి లైక్ చేయండి. మీ యొక్క లైక్ అనేది నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మరో సపోర్ట్ ఇవ్వండి. మీకు మరిన్ని మంచి వివరాలతో మళ్ళీ రోజు కలుస్తుంటాను. సో బిఫోర్ ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.